కొంతమంది కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి కేసీఆర్ బయటికి వెళ్ళని మేము చూసుకుంటాం, ఆయన 10 ఏళ్లలో ఏం చేసిండు, 10 ఏళ్లలో ఎవరికి ఏమి ఇచ్చినని మాట్లాడుతున్నారు. అరే కాంగ్రెస్ నాయకులారా, టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ముందు మీ గవర్నమెంటే ఒక 30-40 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. మీ 40 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి మీరు ఏమి ఉరగబెట్టిర్రో చెప్పగలుగుతారా? కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే ఒక నిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి తెలంగాణ గాంధీ, గౌరవంగా చెప్పుకోగలుగుతాం. మీరు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు తెలుసు. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కేసీఆర్ ప్రచారం చేయకుండా ఈరోజు 100 సీట్లు గెలిచే కెపాసిటీ కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజల మద్దతు ఉంది. ప్రతి ఒక్కరు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చినాయని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదో గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి గెలిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. చిన్న కారు పరిశ్రమలు, చిన్న ఛాయ్ పాయింట్ కా నుంచి చిన్న బిజినెస్ కూడా నడవకుండా అయిపోయింది. రోడ్ మీదకి వచ్చేసారు. అంత దరిద్రమైన పాలన ఈ కాంగ్రెస్ పాలన. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కొంచెం మీకు ఎలానన్నా సిగ్గుంటే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి ఏం కావాలో అది చేయండి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతులకు 26 తారీఖు నాడు, జనవరి 26 తారీఖు నాడు నైటు 12 గంటల తర్వాత టంగ్ అని పడుతుందని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయింది మీ టింగ్? మీ సోషల్ మీడియా, మీ ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది? ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా, ప్రజా పరిపాలన బాగుందని మీ కాంగ్రెస్ నాయకులు మీరు పెట్టుకున్న పోల్లోనే మీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టిరు. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిపాలన 75% బాగుంది, మీ ప్రజాపాలన బాగలేదని మీ కాంగ్రెస్ నాయకులే మీకు ఉల్టా పెట్టిరు. అట్లనన్నా సిగ్గు లేకుండా ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇట్లా ఒక్కసారి వచ్చి తెలంగాణ ప్రజలలో ఒక్క బహిరంగ సభ పెడితే కాంగ్రెస్ నాయకులు మీకు నిద్ర పట్టదు, నిద్ర రాత్రులు ఉండవు. మీరు ఇప్పటికైనా కేసీఆర్ మీద తప్పుడు కూతలు మానుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నా. మీరు ఇస్తానన్న ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి. లోకల్ ఎలక్షన్లను పట్టుకొని మీరు ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, మండలానికి ఒక పథకం ఇచ్చి మండలానికి ఒక ఊరును సెలక్షన్ చేసుకొని ఆ ఊర్లోనే ఎలక్షన్లు ఉంటాయా? వేరే ఊర్లు ఉన్నాయా? మిమ్మల్ని ఈసారి ఈ లోకల్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని చెప్పు తీసుకొని కొట్టి బయటికి తరిమి కొడతారని నేను హెచ్చరిస్తున్నాను.